విశ్వాసం లేని వారికి దేవుని విషయాలు ఎప్పుడు కూడా అర్థము కావు. మరి దేవుని విషయాలు ఎవరికి అర్థమవుతాయి అంటే విశ్వాస సంబంధాలకు అర్థమవుతాయి, ఆత్మీయులకు అర్థమవుతాయి. విశ్వసించినప్పుడు మరి విశ్వాసం ఉంటే మరి దేవుని కార్యాలు నీవు నేను పొందగలం. మరి విశ్వసించి మనం పొందాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం, ఇంపాసిబుల్ అని దేవుని వాక్యం అంటుంది. ప్రభు నందు విశ్వాసించు, ప్రభు నమ్ము, నువ్వు విశ్వసించు. నీ పరిస్థితిని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ దుఃఖాన్ని బట్టి ఒకవేళ మరి నువ్వు అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు, దుఃఖంతో ఉండవచ్చు, లేకపోతే విశ్వాసము అనేది నువ్వు కలిగి ఉంటావో దాన్ని బట్టి ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బ్రదర్. మరి అలాగా మరి ఈ లైవ్లో ఏకమవుతున్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి మరి ఎక్కడో సామాన్య కుటుంబంలో ఉన్న జన్మించిన వాడిని మా నాన్నగారు మరి మా అమ్మగారు మా చిన్ననాటి సమయంలోనే చనిపోయారు. మరి ఒక అనాథ కుటుంబంగా పెరుగుతున్న ఆ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి నా జీవితంలో అనేక సంవత్సరాలు వ్యాధిగ్రస్తుని బాధలు శ్రమలు ఉన్నప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాను. యేసు ప్రభుని అంగీకరించాను, నమ్మాను. నమ్మి విశ్వసించి ఏ వ్యాధి ఏ బాధ కొరకైతే నేను ప్రార్థించాను, ఆ బాధ ఆ వేదన గనక తీసివేస్తే ప్రభుతో చెప్పాను, ప్రభా ఈ సమస్య నా నుంచి తొలగితే, మరి ఈ కార్యం నా జీవితంలో జరిగిస్తే, నన్ను తాకుతే, నన్ను ముడితే అని ఒక విశ్వాసముతో చిన్నపాటి నా హృదయంలో నా తలంపులో అనుకొని విశ్వసించి జీవితంలో జరిగింది. దాన్ని బట్టి ప్రభువుని అంగీకరించాను. యేసు ప్రభు రకరకాలుగా కొంతమంది వాక్యాన్ని బట్టి, కొంతమంది స్వస్థతను బట్టి, కొంతమంది వారి జీవితంలో క్రిటికల్ పరిస్థితులను బట్టి వారు కొంతమంది వాక్యాన్ని వినే వారు దేవుని ఒక రక్షణ మార్గంలోకి వస్తారు. ఏది ఏమైనా కానీ మరి ప్రభు నా జీవితంలో నా ప్రణాళిక ఆ విధంగా ఉంది. మరి ప్రభుని ఎప్పుడైతే విశ్వసించానో ఆ దినం ఒక పూర్తి తీర్మానం చేసుకున్నాను. ప్రభా బ్రతికుంటే జీవిస్తే నాయన మీ కొరకే జీవిస్తాను, మీ కొరకు సాక్షిగా ఉంటాను. మరి మరణమైన ఈ లోకములో జీవించేంత వరకు, మరలా మీరు వచ్చినంత వరకు కూడా నాయన మీ కొరకే బ్రతుకుతాని ఒక పూర్తి తీర్మానం. మరి నేను చదువుతున్న ఇంజనీరింగ్ విశ్వాసంతో నేను ఒప్పుకున్నాను, అదే ప్రకారంగా నిలబడ్డాను. మరి అనేక ఆపర్చునిటీస్ జాబ్స్ కొరకు వచ్చినాయి. కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేశాను, కాంట్రాక్ట్ బేసిక్ మీద అనేక సంవత్సరాలు అలాగ చేశాను. ఆ తదుపరి పూర్తికాల సేవకై దేవునికి సమర్పించుకున్నాం. నేను నా కుటుంబం ఇప్పుడు ప్రభు సేవలో ఉంటున్నాం. అనేక సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా మరి ఒక 20 సంవత్సరాల దాకా మరి అవుతుంది ప్రభుని నమ్ముకొని ఆ విధంగా సేవ చేస్తూ కూడా అనేక సంవత్సరాలు అవుతుంది. మొదటగా భద్రాచల ప్రాంతంలో 14-15 సంవత్సరాలు అక్కడ మరి ఎంతో ప్రయాసపడ్డాం. కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. మరి అనేకులు ప్రభుని తెలుసుకున్నారు. దేవుళ్ళు ఇప్పుడు బలంగా చక్కగా వాడబడుతున్నారు. వారి వ్యక్తిగతంగా వారి జీవితంలో చాలా దీవించబడ్డారు. చాలా సంతోషం. తదుపరి ప్రభు నన్ను ప్రేమించి మరొక ప్రాంతానికి, ప్రభు నన్ను దూర ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు నేను కలవరపడ్డా, భయపడ్డా. నాకు తెలిసిన వారు ఎవరు కూడా లేరు. ఎలా వెళ్ళాలా, ఏం చేయాలా, మరి పలానా చోట్న పలానా స్థలములు నువ్వు స్వార్థను ప్రకటించాలా, మరి ఎవరు తెలియదు ప్రభా, నాకేమీ తెలియదు, నేనేం చేయాలా, ఎలా అక్కడికి వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలా, ఫ్యామిలీతో ఇంత మంచి స్థలం ఇచ్చావు, మరి మందిరాన్ని ఇచ్చావు, ప్రజల్ని ఇచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలా ప్రభా, ఇంత మంచి అనుబంధం కన్నా మరి స్నేహంగా ఉన్న నా సంఘాన్ని విడిచిపెట్టి ఎలాగా వెళ్ళాలని చాలా సంకోచించా. చాలా సంవత్సరాలు వేచి ఉన్న, ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మకు, దేవుని దర్శనానికి తిరుగుబాటుగా కొన్ని సంవత్సరాలు ఉన్నా. అలాగే ఉన్న కారణాన్ని బట్టి అనేక నష్టాలు, అనేక కష్టాలు చూశాను. తదుపరి ఆ తర్వాత నాకు 2 కుమారులు మరి చనిపోవటం జరిగింది. తర్వాత ఒక డిసైడ్ చేసుకున్న, ధైర్యముగా భయపడకుండా విశ్వాసంతో ప్రభు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్తాను, ఏది చెబితే అది చేస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకొని నేను దూర ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వచ్చి సేవ ప్రారంభించాను.
మరి ఆరంభిస్తున్నప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు, ఆ స్థలంలో ఎవరు కూడా తెలిసిన వారు లేరు. మరి ఎలా ప్రభా, ఎలా ఆరంభించాలా, మరి కుటుంబంగా ఎలాగా, ఆర్థికమైన పరిస్థితులు ఎలాగా, మరి నా జీవితం ఎలాగని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు చాలా చక్కటి విషయాలు స్పష్టంగా చక్కగా మాట్లాడటం ప్రారంభించాడు. మరి ప్రభు మాట్లాడే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, గ్రహించేలాగా మాట్లాడతాడు, మాట్లాడింది జరిగిస్తాడు, మాట్లాడిన ప్రకారం స్వస్థపరుస్తాడు, కార్యములు జరిగిస్తాడు. మరి ఆ విశ్వాసముతో ఎప్పుడైతే గ్రహించుకొని నిన్ను నమ్మి విశ్వసించి మరి ప్రాంతానికి వచ్చాను, నెమ్మదిగా దేవుడు వాడుకోవటము, అనేక ఆత్మను రక్షించటము, దేవుని వైపు ప్రజల్ని ఆదరించి మరి ఓదార్చి వారి జీవితాన్ని మలచడం నేను చూస్తున్నాను. ఈ లైవ్లో మీ కుటుంబానికి కూడా ఓదార్చునుగాక. ఒకవేళ దుఃఖముతో ఉండవచ్చు, వివిధకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ఒక బ్రదర్ గారు మరి తాపీ మేస్త్రి అంట, మరి వరప్రసాద్ గారు అని ఆయన పనిచేస్తున్న సమయంలో ఎత్తుగా ఎక్కి మరి ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మరి దాదాపు 8 సంవత్సరాల క్రితం అతను పనిచేస్తున్న సమయంలో ఎత్తు మీద ఎక్కి పనిచేస్తున్నప్పుడు సడన్గా ఆ కర్రలని విరిగిపోయి అమాంతంగా కింద పడిపోయాడంట. తన నడుము భాగంలో ఫ్రాక్చర్ అయింది, వెన్నుపూస భాగంలో మరి ప్రాబ్లం అయితే మరి అక్కడ ఆపరేషన్ జరిగింది, రాడ్స్ పెట్టారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు ఇప్పటికై 8, 9, 10 సంవత్సరాలు అవుతుందంట. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయమని కోరాడు. అయ్యగారండి, మరి నా తలంతా కూడా మరి ఎంతో విపరీతమైన మరి నొప్పి, నరాలన్నీ కూడా ఒక్కొక్కసారి సచ్చుబడిపోయినట్టుగా, చేతులు కాళ్ళు నేను కింద పడిపోతానేమో మరి అనే భావన నాకు కలుగుతుంది. ఏం చేయాలా బ్రదర్, దయచేసి నా కొరకు ప్రార్థించండి కదా. అతని విషయాన్ని విన్నప్పుడు నాకు కూడా దుఃఖం కలిగింది. చిన్న బిడ్డలు చూపించాడు, కన్నీరు కార్చాడు. మరి దుర్గారావు అని మరి ఇలాగా ఇప్పుడు వేరే పేరు, బాప్టిజం ద్వారా వేరే పేరు పెట్టుకున్నాను బ్రదర్. మరి వరప్రసాద్ అని పేరు నీటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఎప్పుడు దుఃఖపడుతూ ఉండవచ్చు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే మరి డాక్టర్లు చేతిని విడిచిపెట్టవేయచ్చు. అంటే వారు ఒక హోప్ నీకు ఇవ్వకుండా ఇది చాలా కష్టమని వదిలివేసి ఉండవచ్చు. అలాగా అటువంటి స్థితిలో కనుక నీవున్నట్లయితే ధైర్యపరుస్తున్నాడు ప్రభు, ధైర్యపరుస్తున్నాడు. మరలా అంటున్నా, ధైర్యపరుస్తున్నాడు. అధైర్యపడకు, భయపడకు. పరిస్థితులను చూసి, డాక్టర్ చెప్పిందాన్ని చూసి, మనుషులు చెప్పేదాన్ని చూసి, నిందని బట్టి, అవమానాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, కలవరాన్ని బట్టి, నీ పరిస్థితులలో అపది కలగ చేసి ప్రతి పరిస్థితిని బట్టి నువ్వేమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ సందేశంలోకి కడుపు నొప్ప, తలనొప్ప, ఈ శారీరకమైన వాటి కొరకు ఏదో ఈ తాత్కాలికంగా జరిగే ఈ నిజమే, మెడిసిన్ ద్వారా కూడా ప్రభు చేస్తాడు. నమ్మితే ఆ ప్రభు యొక్క గాయాలు, ఆయన రక్తం, ఆయన శక్తి నిశ్చయంగా నేను స్వస్థపరచడం చూస్తావు. నా వ్యక్తిగత జీవితంలో ఇటువంటివి అనేకం అనుభవించాను, నా వ్యక్తిగతంగా చూశాను. అనేకుని మరి ప్రార్థించినప్పుడు పక్షవాయువు గలవారు బాగా ఇవ్వటం చూశాను, కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చేటట్టు చూశాను. అంటే ఇవన్నీ నేను చేశానని చెప్పలేను, కానీ ఆయన నామములో, అద్భుత నామంలో, శక్తిగల నామంలో నిన్న నేడు ఏకరీతిగా ఉండి మరి అద్భుతాలు ఇంకా స్టిల్ జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన కార్యమవుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా వ్యక్తులు, శక్తులు, లోకం, మనుషులు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ నిజంగా ఈ నామ విశ్వసించి కనుక మనం మాట్లాడినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. నా టాపిక్ ఏంటంటే విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. అవును, ప్రభునందు విశ్వాసం చాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. చాలా మంది సైలెంట్గా ఉంటారు. వారు సైలెంట్ చాలా మన జీవితాన్ని కొన్ని సందర్భాల్లో మంచిదే. అంటే గొడవలు పెట్టుకోవటం, ఇతరులతో కోపించటం, గట్టిగా కేకలు వేయటం, మాట్లాడటం, ఇతరులను దూషించటం, తిట్టటం, లేకపోతే దైవజనులు వెక్కిరించటం, ఇది నీ పని కాదు. మరి కొంతమంది ఊరికూరికిని మరి వేరే వారి కొరకు నెగిటివిటీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటిది నీ పని కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలా, దేవుడు చేసిన కార్యాన్ని విశ్వసించాలా, ఆయన మరణ పునరుద్ధానాల్ని నమ్మాలా, ఆ సిలువను, ఆ క్రాస్లో ఏమి జరిగిందో దాన్ని గట్టిగా
నమ్మడానికి ప్రయత్నించాలా. విశ్వసించి, హృదయంలో విశ్వసించి, మనసులో విశ్వసించి ఊరుకోవటం కాదు, విశ్వసించిన నీవు మాట్లాడటం అనేది నేర్చుకోవాలా. మరి చాలా సైలెంట్ అనేది చాలా ప్రమాదకరం. మౌనం అనేది మంచిదే, కొన్ని సందర్భాల్లో మౌనం మంచిదే. అంటే ఏ వ్యతిరేకత మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. కానీ బైబిలికల్గా విశ్వసించి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, మనకేం కావాలో, ఏ అద్భుతము కావాలో, ఏ స్వస్థత కావాలో, ఏది మన జీవితంలో పొందాలనుకుంటున్నామో నువ్వు అనుకున్నది జరిగేంత వరకు విశ్వసించి నువ్వు మాట్లాడాలా. బిలీవ్ అండ్ స్పీక్ లేదా బిలీవ్ అండ్ సే. నువ్వు విశ్వసించిన తర్వాత నువ్వు మాట్లాడాలా. డిఫరెంట్ లాంగ్వేజ్ మరి బైబిలికల్గా ఉంది. అనగా దాని అర్థం ఏంటంటే, ఈ లోకపు రీతిగా డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి లోక విధానంలో చూచి భయపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యములో కనుక మనం చూసినట్లయితే, బైబిల్ కనుక చూస్తే మరి చాలా మంది విశ్వసిస్తారు కానీ మాట్లాడడానికి, అంటే దేవుడి కార్యాన్ని, దేవుని అద్భుతాన్ని మాట్లాడడానికి వారు నోరు కూడా తెరవదు. అందుకే బైబిల్ ఉంటుంది, నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపేదాన్ని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ ఇక లైవ్ చూస్తున్న మీ జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. గొప్ప విడుదల చూస్తావు. డెలివరెన్స్ ని ప్రకటిస్తున్న హీలింగ్ యేసు నామములో జరుగునుగాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నా. కాగా విశ్వసించితిని గనక మాట్లాడితినని వ్రాయబడిన ప్రకారం అటు విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాం. ఇవన్నీ కూడా మరి దేవుని ఎరగని వారిగా మనకెంతో తేటగా తెలియజేస్తున్నాయి. ఇక్కడ మరి గ్రంథకర్త లేదా పౌలు గారు అంటున్నాడు, కాగా విశ్వసించితిని. విశ్వసించితే సరిపోట్లే, విశ్వసించిన నీవు నీ రక్షణ కొరకు, స్వస్థత కొరకు, నెమ్మది కొరకు, అభివృద్ధి కొరకు, బ్రేక్ త్రూ కొరకు, నీ సక్సెస్ కొరకు, నీ విక్టరీ కొరకు, నీ లైఫ్లో మంచి జీవితం జీవించట కొరకు నువ్వేం చేయాలంటే విశ్వసించిన నీవు మాట్లాడటము కూడా నేర్చుకోవాలా. ఇక్కడ అంటున్నాడు, అతి విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై. అవును, దేవుడు నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. వాక్యాన్ని విన్నప్పుడు నీకు విశ్వాసము కలుగుతుంది. ఒకవేళ క్యాన్సర్తో బాధపడుతూ ఉండవచ్చు, డాక్టర్ అసాధ్యమని చెప్పొచ్చు, లేదా ఇంకొక వ్యాధి ఎయిడ్స్తో ఉండొచ్చు, కిడ్నీ సమస్య, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, రకరకాల జబ్బులు ఉన్నాయండి లోకములో. అనేక సమస్యలన్నీ కూడా అంటులుగా వాటి డెత్ని కలగచేస్తున్నాయి, మరణాన్ని కలగచేస్తున్నాయి. పాపము కూడా మరణాన్ని కలగచేస్తున్నాయి. వ్యాధులు, భయాలు ఈ లోకములో అనేక కాదు. విశ్వసించి, దేవుని విశ్వసించి, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన సిలువలు నీ కొరకు ఏమి చేస్తాడు, నా కొరకు ఏమి చేస్తాడు, వీటిని విశ్వసించిన నీవు ఏం చేయాలంటే ధైర్యముగా మాట్లాడడానికి ప్రయత్నించాలా. దేవునికి అట్టి ఆత్మ కలిగిన వారమే, అట్టి విశ్వాసముతో ఆ ప్రకారం ప్రభువును లేపిన దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును లేపుతాడు. అవును, ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో మృతులు పునరుద్ధానమవుతారు, మొదటగా లేస్తారు. ఆ తర్వాత వారితో కూడా ఏకమై సజీవులమై మనం కూడా విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్లో ర్యాప్చర్లో వెళతామంట. ఇక్కడ అంటున్నాం, మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడితేమే. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ ఏంటంటే విశ్వసించాలా, మాట్లాడాలా. సైలెంట్ కాదు, విశ్వసించాలా, మాట్లాడాలా. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ మాటల్లో శక్తి విడుదలవుతుంది, నీ మాటల్లో జీవం విడుదలవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, జీవ మరణములు నాలుక వశం. ఈ కొండను చూసి అందులో పడమంటే అది పడుతుందంట. ఈ చెట్టును చూసి, కమ్మలి చెట్టు చూసి వేర్లతో పెళ్లగించబడమంటే అది మీకు లోబడును అంట. ఎంత అద్భుతం! కనుక విశ్వసించావు కానీ మాట్లాడటమే కష్టం, ధైర్యం రాదు. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారంట,
ఇలాంటి వాక్యాన్ని బోధిస్తూ మీరేదైతే సమస్య కలిగి ఉన్నారో, బాధ కలిగి ఉన్నారో, మరి కంబలి చెట్టును చూచి మరి వేలతో సైతం పెళ్లగించబడబడి సముద్రంలో చెబితే అలాగ జరుగునని బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఒక సహోదరి వెళ్ళి మరి విశ్వసించింది, నమ్మింది, మరి వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడ్డది, ప్రార్థించడం ప్రారంభించింది. అయ్యగారు చెప్పినట్టుగా ప్రభా ఈ చెట్టు, మా దగ్గర ఉన్న చెట్టు లేచి వెళ్ళి మరి దూరంగా వెళ్ళి పడిపోనుగాక, దూరంగా వెళ్ళి పడిపోనుగాక ఇలాగ చెప్పింది. ఒకసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది. చిన్నగా తన ఒంటి కన్ను, ఒక కన్ను మూసుకుని ఒక కన్ను తెరిసిందంట. చూస్తా చెట్టు అలాగే ఉందంట. నాకు ముందే తెలుసు అంటే విశ్వసిస్తున్నాం, కానీ దాని అర్థం ఏంటంటే క్రైస్తవులు అలాగే ఉన్నారు, చాలా మంది విశ్వాసులు అలాగే ఉన్నారు. నీ స్వస్థత నీ శరీరములో నీకు జరుగుతుందని నీకు నెమ్మది. విశ్వసించి మాట్లాడటం నేర్చుకోవాలా, విశ్వసించి మాట్లాడటం నేర్చుకోవాలా. చాలా మంది విశ్వసిస్తారు, మాట్లాడలేరు. దేవుని యొక్క వాక్యములో చూస్తే మరి యెరికో గోడల దగ్గర, అంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయాన్ని కనుక చూస్తే, వారు మరి యెరికోను కూల్చడానికి ముందుగా మరి ఏం చేశారంటే, మొదటగా దాని చుట్టూ తిరిగారు, 2వసారి తిరిగారు, 3వసారి, అంటే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 7వ రోజు 7 సార్లు దాని చుట్టూ తిరిగి వారందరూ కూడా కేకలు వేశారంట, బూరలు ఊదారంట. ఎప్పుడైతే అలాగా బూరలు ఊదారో మరి ఆ యెరికో గోడలు మొత్తం కూడా కూలిపోయినట్టుగా చూస్తున్నాం. మాటల కేకలకు మాట్లాటలకు మరి అంత శక్తి, అంత ప్రభావం ఉందంటే బైబిల్లో ఉంది. దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే మరి ఎప్పుడైతే విశ్వసించి మరి 7వ దినం 7 సార్లు తిరిగి వారు ఎప్పుడైతే అలాగూ చేశారో, అంటే కేకలు వేశారు, బూరలు ఊదారో, దేవుని శక్తి వచ్చి ఆ యెరికోని కూల్చివేసి పడగొట్టినట్టుగా చూస్తాం. మన నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి యెరికో, నీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకుగా ఉన్న యెరికో, బలమైన దుర్గం ఏవైతున్నాయో, ఒకవేళ వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, మనసులో నెమ్మదేకపోవచ్చు, దురాత్మలు, చీకటి శక్తులు బాధిస్తూ ఉండవచ్చు. మరి నీ జీవితంలో ఏ సమస్య, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఈ లోకములో విశ్వసించు మాట్లాడినప్పుడు కార్యము జరుగుతుందని నమ్ము. చాలా మంది విశ్వసిస్తాం ఇన్సైడ్లో, మైండ్లో, కానీ మాట్లాడితే జరుగుతుందా, మాట్లాడితే అవుతుందా? ఏలియా అన్నాడు. మరి దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, మంచైన వర్షమైన ఈ సంవత్సరం పడకుండునుగాక. విశ్వసించాడు మొదటగా, మంచైన వర్షమైన పడకుండునుగాక. 3.5 సంవత్సరాలు వర్షమైన, దేవునికి వాక్యములో 1 రాజులు 17వ అధ్యాయాన్ని కనుక మరి చదివితే మంచైన వర్షమైన పడలేదంట. విశ్వసించాడు, మాట్లాడాడు, మాట్లాడగానే ఆకాశం నిజంగానే మూయబడ్డది, వర్షం రాలేదంట. ఎంతవరకు అంటే 3.5 సంవత్సరాలు. దేవుని యొక్క వాక్యం అంటుంది. బైబిల్ ఇలాగా చాలా మంది ఉన్నారండి. దేవునికి వాక్యములు కనుక చూస్తే మరి యెహోషువ అనే భక్తుడు ఉన్నాడు. 10వ అధ్యాయాన్ని కనుక చూస్తే మరి తను అంటాడు, అయ్యాలోయలో, గిబియోన్లు, అయ్యాలోయలు, సూర్యుడా, చంద్రుడా, అంటే యుద్ధం, వేరే వారి మీద, శత్రువుల మీద యుద్ధము జరుగుతున్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటాడు, ప్రభా నా మనవి ఆలకించు. ఆషారు గ్రంథంలో వ్రాయబడ్డది, అయ్యాలోయలు, సూర్యుడా, గిబియోన్లు, అయ్యాలోయలు, చంద్రుడా నిలిచిపోని ఈ విధంగా ఎప్పుడైతే ఆ యుద్ధ సమయంలో ప్రార్థించడం ప్రారంభించారో, ఒకనాడెల్లా కూడా సూర్యుడంట అస్తమించలేదంట. అంటే యుద్ధము చేస్తున్నప్పుడు దేవుడు అతని మనవిని విన్నాడట. ముందు విశ్వసించాడు, అమ్మ సూర్యుడు ఆగుతాడా, చంద్రుడు ఆగిపోతాడా, నేను ప్రార్థన చేస్తే, నేను మాట్లాడితే ఈ విధంగా జరుగుతుందా? ఈ విధంగా తను కథలు అల్లుకోలే, తన తలంపులు, ఆలోచనలు, ఊహలు, అటువంటి ఊహలు లేడు. ఏమన్నాడంటే విశ్వసించాడు. సూర్యుడా, చంద్రుడా, గిబియోన్లు, అయ్యాలోయలు నిలిచిపో, ఆగిపో. వెంటనే స్తంభించిపోయిందంట, సూర్యుడు ఆగిపోయాడంట. నిజమే, ఇటువంటి కార్యాలు జరిగితే ఒకవేళ నువ్వు విక్రించే వ్యక్తిగా ఉండవచ్చేమో. ఇవి జరుగుతాయా, నువ్వు నమ్మలేకపోవచ్చేమో. నీ దృష్టికి, నీ చూపుకు, నీ తలంపుకు, నీ హృదయాలోచనకు ఒకవేళ అసంభవంగా, అసాధ్యంగా కనబడుతూ ఉండవచ్చు. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు
క్రీస్తు యేసు నామములో విశ్వసించాలా? మొదటిగా దాన్ని ఏమి విశ్వసిస్తున్నావు? ఏది కావాలనుకుంటున్నావు? ఏది పొందాలనుకుంటున్నావు? ఏది నీ జీవితంలో బ్రేక్ త్రూ ఎక్కువగా ఉందో, ఏది వేర్లతో సైతం పెళ్లగించబడాలని కోరుకుంటున్నావో దాంతో చెప్పు, దాంతో అను. విశ్వసించి ధైర్యముగా నువ్వు మాట్లాడు, డిక్లేర్ చేయి. చేంజ్ అయ్యేదాకా నీ డిక్లరేషన్ మారొద్దు. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది. జీవ మరణములు నాలుక వశమని దేవునికి వాక్యం సామెతల గ్రంథంలో వ్రాయబట్ట మనం చూస్తున్నాం. అనేక దినాల నుంచి మీరు వింటున్నారు. విశ్వసించి ఇక్కడ అంటున్నాడు, మేమును విశ్వసించుతున్నాం కనుక మాట్లాడుతున్నామని దేవునిక వాక్యములో మాట్లాడుతాం. కావున మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. మా బాహ్య పురుషుడు అనగా శరీరం, మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు అనగా ఈ శరీర రీతిగా కృషించుచున్నాను. ఆంతర్యం, ఇన్నర్ మ్యాన్, ఇన్సైట్. ఇంకొక విధంగా చెప్పాలంటే లోపట అంతరంగములు. అవును, ఆంతర్య పురుషుడంట లోపడున్న వ్యక్తి, అసలైన వ్యక్తి. అంతరంగ పురుషుడంట దినదినం నూతన పరచబడుతున్నాడంట. నువ్వు ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడుతా అంటావో నీ స్పిరిచువల్ లైఫ్, ది ఫౌండేషన్ మారిపోతుంది. నీ లైఫ్ లో గ్రేట్ బ్రేక్ త్రూ చూస్తావు. నీ విశ్వాసం పెరగటం చూస్తావు, నీ సమస్య తొలగటం చూస్తావు. ఈరోజు నీ భయం నీ నుంచి విడిపోను గాక, గర్భఫల సమస్య నీ నుంచి దూరం అయిపోను గాక, గర్భ ద్వారములు తెరవబడును గాక. ఉద్యోగమా, వివాహమా, పిల్లల, నీ జీవితంలో అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, మరి వివాహము కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నావా? లేకపోతే ఉద్యోగం కొరక ఏ సమస్య కలిగి ఉన్నావో ఆ సమస్య నీ నుండి దూరమై నీకు మంచి కార్యము జరుగునుగాక. అవును, చెరసాలు పౌలు శీలలు చెరసాలు ఉన్నప్పుడు దేవునికి వాక్యములు గనక చూస్తే పాడారు, కీర్తించారు. చెరసాల బ్రద్దలైపోయిందంట, గొప్ప భూకంపం కలిగిందంట, ఆ స్థలం అంతా కదిలిపోయిందంట. వేరే వారందరూ పాడలే, కీర్తించలే, ఆ ప్రభు గురించి వారికి తెలియదు. కానీ పౌలు శీలలు అందులో ఉండి స్తుతించి కీర్తించి ఆరాధిస్తుండగా, మరి వారు విశ్వసించి ఆ ప్రభుని మహిమపరుస్తూ పాడుతుండగా, కేకలు వేస్తుండగా దేవునిక వాక్యం అంటుంది బలమైన కార్యము జరిగింది. అక్కడ పెను భూకంపం కలిగి వారి బంధకాలన్నీ కూడా ఓడిపోయినంట, చెరసాల తలుపులు తెగిపోయినంట, మరి ఆ స్థలమంతా కంపించిపోయిందంట, మరి బంధకపు కట్లు తెగిపోయినంట. ఈ లైవ్ ద్వారా మీ ప్రతి క్యాన్సర్ కట్లు తెగిపోనుగాక, ఎయిడ్స్ కట్లు తెగిపోనుగాక, పేదరికం యేసు నామములో తొలగిపోనుగాక. మీ తరతరాల నుంచి వెంటాడే పేదరికం, వ్యాధి, భయం, బలహీనత యేసు నామములో తొలగి నుంచి దూరమైపోనుగాక. మేం అధైర్యపడం. దేవునికి వాక్యం అంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని రిన్యూడ్ చేయబోతున్నాడు, న్యూ స్ట్రెంగ్త్ మీకు ఇవ్వబోతున్నాడు, నూతన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, మీ పరిస్థితులను మార్చబోతున్నాడు. అవును ప్రియులారా, దేవునికి వాక్యములు గనుక చూసినట్లయితే విశ్వసిస్తున్నావా? విశ్వసించి ధైర్యంగా మాట్లాడుతున్నావా? నీ అద్భుతాన్ని, నీ స్వస్థతను, నీ అభివృద్ధిని, నీ సక్సెస్ని, నీ విక్టరియస్ లైఫ్ని, నీ విజయవంతమైన జీవితాన్ని మాట్లాడుతుండగా నీ జీవితాన్ని రాసుకుంటున్నాం, రీడైరెక్ట్ చేసుకుంటున్నాం. కారు చూడని నడుపుతున్నప్పుడు ఆ డ్రైవింగ్ ఎలాగో నీ మాట కూడా నిన్ను డ్రైవ్ చేది, నీకు మంచి భవిష్యత్తును కలగ చేస్తుంది. సేట్ చెబుతా ఉండు దాన్ని. ఎప్పటిదాకా చెప్పాలా? ఎప్పటిదాకా విశ్వసించి చెప్పాలా బ్రదర్? జరిగే దాకా నువ్వు ఎప్పుడైతే అలా చెప్పటం ప్రారంభిస్తావో గొప్ప కార్యములు జరుగుతాయి. యెషయా గ్రంథం దేవునికి వాక్యములో గనక చూచినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని గనక మీరు చూచినట్లయితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి, మీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేను. అవునైనా మృతులను సైతం సజీవులుగా చేశాడు. లాజర్ బయటికి రా,
లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయినాయి, కుళ్ళిపోయాడంట. కుళ్ళిపోయిన వాసన వస్తుందని మార్త అంటుంది. నిజమే, ప్రభు అంటున్నాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే. దేవునికి వాక్యం అంటుంది, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. ఎంత అద్భుతమైన కార్యం! మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఎవరైనా మృతులు బ్రతుకుతారంటే నమ్ముతారా? కానీ క్రైస్తవ జీవితంలో పునరుద్ధానం ఉంది, మరి జీవం ఉంది, తిరిగి లేచటం ఉంది, సజీవులగుదురు. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. అవునైనా మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు. విశ్వసించి అబ్రహాం మాట్లాడాడు, నా దేవుడు లేనివి ఉన్నట్టుగా చేస్తాడు. ఆయన ఆకాశ నక్షత్రాల వలె నా సంతానము చేస్తాడు. అందుకే ఆయన పిలుచుకున్నాడు. రోజు అబ్రహాముని దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి. పిలుచుకున్నాడు, విశ్వసించాడు, పిలుచుకున్నాడు, విశ్వసించాడు, మాట్లాడాడు, విశ్వసించాడు, చెప్పాడు, విశ్వసించాడు. ఎవ్రీ డే, ప్రతి దినము కూడా అబ్రహాము అన్నాడు. అబ్రహాం అనగా దాని అర్థం ఏంటంటే జనములకు తండ్రి. ఒక దినం నిజమే, మరి చాలా ఏండ్ల తర్వాత 100 ఏండ్లప్పుడు పిలుచుకొని మాట్లాడుకొని ప్రతిరోజు చెప్పుకొని జరిగేదాకా చూచేదాకా అద్భుతము జరిగేదాకా ప్రతిరోజు అబ్రహాం అని ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడుకున్నాడో, షారా ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడిందో, అబ్రహాము షారా కొరకు, షారా అబ్రహాము కొరకు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో, గర్భము లేనటువంటి వారి గర్భఫలము లేనటువంటి వారి జీవితంలో, మృతతుల్యమైపోయిన శరీరములో ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని సంపాదించుకున్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈరోజు నీ పేదరికం తొలగిపోనుగాక, నీ దరిద్రం నీతో ముగిసిపోనుగాక. యేసునామములో నీ పిల్లల తరం ఆశీర్వదించబడుగాక. నీ ఇంట్లో ఉన్న ప్రతి బలహీనత, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య యేసునామములో తొలగిపోనుగాక.